सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 46వ సూత్రం కస్తరతి కస్తరతి మాయాం యః సంగం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. ఒక కరెక్షన్ ఉంది, యత్ సంగాత్ త్యజతి ఉంది, అది కరెక్ట్ చేసుకోండి. సంగాత్ త్యజతి రాకూడదు, సంగం త్యజతి, సంగమును. సంగం త్యజతి. నారద మహర్షి సత్సంగ మహాత్యాన్ని గురించి చెప్తున్నారు, మహాత్మ్యమును గురించి. అద్వైత భక్తి రావాలి అంటే వ్యక్తి సత్సంగాన్ని చేయాలి, దుస్సంగాన్ని వదిలిపెట్టాలి. ఆ సత్సంగం చేసినప్పుడే వ్యక్తికి త్వరగా అద్వైత జ్ఞానం ప్రాప్తిస్తుంది. కనుక ఏం చెప్తున్నారు ఇక్కడ, కహాతరతి కహాతరతి మాయాం. ఈ మాయను తరతి అంటే ఎవరు దాటగలరు, కహ అంటే ఎవరు, తరతి అంటే దాటడం, తరణం అంటారు చూడండి, దాటడం. కహాతరతి ఎవరు దాటగలరు, కహతరతి ఎవరు దాటగలరు. రెండుసార్లు అడిగారంటే ఉత్సుకత అన్నమాట. ఎవరు దాటగలరు, ఎవరు దాటగలరు, దేన్ని అంటే మాయని అన్నారు. మాయా మోహిని, ఈ మాయా శక్తి ఉంది చూసారా, మాయాదేవి. ఆ మాయ వల్లనే మనకు ఈ యొక్క స్వరూపం తెలియకుండా పోతోంది. మాయ కప్పివేస్తున్నది మన యొక్క బుద్ధిని. స్వరూపాన్ని కప్పలేదు మాయ, కానీ బుద్ధిని కప్ప ఉంచడం వల్ల ఆ బుద్ధిలో మన యొక్క స్వరూప జ్ఞానం జరగడం లేదు, రావడం లేదు. ఎలాగైతే అద్దం మీద దుమ్ము పడినప్పుడు మన ముఖం కనపడదో, శుద్ధంగా ఉన్న అద్దంలోనే మన ముఖం కనపడుతుంది. అదేవిధంగా మన బుద్ధి అనే అద్దంలో, మన మనస్సు అనే అద్దంలో, లేకపోతే మన అంతఃకరణం అనే అద్దంలో అది శుద్ధంగా ఉంటే, ఎటువంటి కోపం, తాపం, ఈర్ష, అసూయ లేకుండా, భయం ఇటువంటివి లేకుండా ఉంటే, అప్పుడు ఆ మనస్సులో, శుద్ధమైన మనస్సులో ఆ భగవద్ యొక్క స్వరూపం, మనస్వరూపం ఒకటే అని తెలుస్తుంది. మాయాం తరతి, అది మాయ. ఆ మాయను దాటాలి. మాయ ఉన్నంతసేపు మనలో మనకు భయం ఉంటుంది, దిగులు, చింత, శోకం అన్నీ ఉంటాయి. ఆ మాయ నుంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం, సత్సంగ, సజ్జనుల సాంగత్యం అన్నారు. యహ సంగం త్యజతి అన్నారు. ఎవరైతే సంఘాన్ని వదిలిపెడతారో అన్నది ఇక్కడ. ఇప్పుడు సంఘం వదిలిపెడతారు అంటే ఏం వదిలిపెట్టాలి ఇక్కడ, మనం ఏం సప్లై చేసుకోవాలి, ఎవరైతే వదిలిపెడతారో వాళ్ళు దాటుతారు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఏం వదిలిపెట్టాలి, ఎవరైతే సంఘాన్ని వదిలిపెడతారో. ఎటువంటి సంఘాన్ని వదిలిపెట్టాలి, దుస్సంగాన్ని ఎవరైతే వదిలిపెడతారో, దుర్జనుల యొక్క సాంగత్యం. దుర్జనులు అంటే చెడు అలవాట్లు కలిగిన వాళ్ళు, చెడు నడవడి కలవాళ్ళు, చెడుగా భావన చేసేవాళ్ళు, చెడు చింతన కలిగిన వాళ్ళు. అటువంటి దుర్జనులతో మనం సాంగత్యం చేయకూడదు. అలా ఎవరైతే దుర్జనులను సాంగత్యాన్ని వదిలిపెడతాడో వాళ్ళే మాయ నుంచి బయటపడగలరు. ఎవరండి ఆ దుర్జనులు అంటే,
సొంత తండ్రే కావచ్చు, తల్లే కావచ్చు, సోదరుడే కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రాపంచిక విషయాలే మాట్లాడుతూ ఉంటారనుకోండి, వాళ్ళంతా దుర్జనులే. చెప్తే కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రహ్లాదుడు తండ్రినే వదిలిపెట్టేశాడు. దుస్సాంగత్యం అంటే తండ్రిని గురించి పట్టించుకునేవాడు కదా, ఎప్పుడు నారాయణ నారాయణ అంటుండేవాడు. ఎందుకంటే హిరణ్యకశిపుడు నారాయణుడిని ద్వేషిస్తుండేవాడు కనుక తండ్రిని కూడా కాదని నారాయణుడే సర్వం అన్నాడు. కనుక మన ఇంట్లో వ్యక్తులైనప్పటికీ కూడా వాళ్ళకి చెడు అలవాట్లు కానీ చెడు నడత కానీ ఏదైనా ఉంటే స్వార్థ చింతన, ప్రాపంచిక చింతన, భోగ లాలస ఉన్నదనుకోండి, ఆ వ్యక్తుల్ని మన మనసులో నుంచి తుడిచేయాలి. పక్క వాళ్ళని వదిలిపెడతాం, అవతల వాళ్ళని అందరిని వదిలిపెడతాం. మన ఇంట్లో వాళ్ళకి మాత్రం కొంత స్పెషాలిటీ. వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు, దుర్జనులైనా పర్వాలేదు అన్నారు. అందుకని గుణనిధి కథలో వాళ్ళమ్మ వాడిని ప్రోత్సహించి ప్రోత్సహించి పాడు చేసింది. డబ్బులు ఇచ్చి గుణనిధిని. పేరు గుణనిధి, అన్ని దుర్గుణాలే. విన్నారా కదా? గుణనిధి కథ చదివారా? శివరాత్రి రోజు గుడికి వెళ్ళి దీపారాధన చేస్తాడు. మేము కూడా అంతేనండి స్వామిని, దీపారాధన చేసామంటే మా అన్ని పోతాయి. అది కరెక్టే. కనుక పిల్లలకి ఎటువంటి సాంగత్యం చేస్తున్నారు, ఎటువంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, ఎటువంటి పుస్తకాలు చదువుతున్నారు మన పిల్లలు, మన మనవాళ్ళు మనవరాళ్ళు చూడాలి, గమనించాలి. వాళ్ళ కోసం ఎవరన్నా వస్తే వీడి ప్రవర్తన ఏమిటి, వాడి డ్రెస్ కోడ్ ఎట్లా ఉంది, ద వే హౌ హీస్ టాకింగ్, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. హాయ్ హాయ్ అంటూ వస్తారు, హాయిగానే తీసుకుపోతారు. తర్వాత ఇంకా వీడికి సంస్కారం రాదు, ఏమి రాదు. అమ్మ నాన్న చెప్తున్నారని ఉండదు, ఫ్రెండ్ ఏది చెప్తే అదే దైవ వాక్కు వాడికి. అందుకని సాంగత్యం అనేది చిన్నప్పటి నుంచే చూడాలి మనం జాగ్రత్తగా. ఎందుకంటే దట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అన్నమాట. ఇంత సమయం తర్వాత బయటికి వెళ్ళకూడదు, ఇంత సమయం తర్వాత ఇంట్లో ఉండాలి, నియమం ఉండాలి. మగపిల్లలైనా అంతే, ఆడపిల్లలకు మాత్రమే కాదు, మగపిల్లలకైనా కూడా నియమం కావాలి. నియమమే ఎవరికైనా కూడా. అబ్బాయి కదా పర్వాలే 12 దాకా ఉండి రావచ్చు, అమ్మాయి మాత్రం 6 గంటలకు ఇంటికి రావాలి. కనుక నియమాలు పాటించడం నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పాలి మనం. కనుక సాంగత్యం, సజ్జన సాంగత్యం కావాలి. దుర్జన సాంగత్యం ఎవరైతే వదిలిపెడతారో, యహ త్యజతి, ఎవరైతే వదిలిపెడతారో అతను మాయను తరిస్తాడు, అంటే దాటుతాడు. అంతేకాదు యో మహానుభావం సేవతే, దుర్జన్ను వదిలిపెట్టడమే కాదు, సజ్జనులను మహానుభావం అంటే మహానుభావుల యొక్క స్తుతి చేస్తూ వాళ్ళకి తలుచుకుంటూ ఉంటాడో ఎప్పుడు. మహానుభావం సేవత అంటే వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాడో, వాళ్ళని అర్చిస్తూ పూజిస్తూ వారిని చింతన చేస్తూ ఉండాలి. సద్గురువుల, మహానుభావుల, సజ్జనుల సేవ చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడే వ్యక్తికి మాయ నుంచి బయటపడటం సాధ్యమవుతుంది. అప్పుడు నిర్మమః భవతి, మమకారం నుంచి బయటపడతాడు. మమకారం నుంచి బయటపడాలి అంటే మమకారం తగ్గించుకోవాలి అని అర్థం. వాళ్ళతో మమకారాన్ని పెంచుకోవాకు. దుర్జనులు ఉన్నారనుకోండి, చెడు అలవాట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు, మన చుట్టుపక్కలే ఉంటారు, ఒక్కొక్కసారి మన కుటుంబంలోనే ఉంటారు. వాళ్ళ యొక్క స్వభావం వల్ల ఏం చేస్తాం, ఉన్నారనుకోండి ఒకవేళ, ఉంటే ఏం చేయాలంటే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువగా వాళ్ళ మీద మమకారం పెంచుకోకూడదు. మనం మమకారం పెంచుకున్నామంటే ఏమవుతుంది తెలుసా, వాళ్ళు నేను చేసేది కరెక్టే అని అనుకుంటూ ఉంటాడు వాడు. ఇంత మమకారంతో ఉన్నారు కదా మా అమ్మ నా మీద అంటే నేనేం చేసినా పర్వాలేదు అంటు. ఒకవేళ పిల్లవాడే ఉన్నాడు అనుకోండి, కొడుకే ఉన్నాడు, ఒక తాగుడికే అలవాటు పడ్డాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి తల్లి, మాట్లాడకూడదు వాడితో, కట్ ఆఫ్ అన్నారు. వాడిని మంచి మార్గంలో తేవడానికి ప్రయత్నం చేస్తూనే వాడి మీద మమకారం పెంచుకోకూడదు, మమకారం చూపించకూడదు, మమకారాన్ని పెంచుకోకూడదు. దుర్గుణం ఉన్నవాడి మీద ఎప్పుడూ మమకారాన్ని పెంచుకోకూడదు. ఒకవేళ అంతకుముందు ఉంటే దాన్ని కట్ చేసేయాలి.
లేకపోతే వాడు పతనం అవడమే కాక నిన్ను కూడా పతనం చేస్తాడు. చెప్పాను పోయిన వారం, ఏమిటవి? ఎండ్రకాయలు. ఎండ్రకాయలు వెనక్కి లాగుతూ ఉంటాయి. కనుక మమకారం పేరుతో మనం ఇంట్లో వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళ దుర్గుణాలు ఉన్నప్పటికీ కూడా మనం మమకారం పెంచుకొని, మమకారం ఉండడం వల్ల వాళ్ళని వదిలిపెట్టలేకపోవడం వల్ల మనం పతనం అయిపోతాం. సో నిర్మమహాభవతి. ఎప్పుడైతే నువ్వు సజ్జన సాంగత్యం చేస్తావో ఎటువంటి దుర్జనుల మీద నీకు మమకారం పెరగదు అన్నారు. నీ దేహం మీద కూడా మమకారం తగ్గుతుంది నీకు. భయం, మరణ భయం, ముసలితనం భయం, ఈ దేహం మీద మమకారం వల్లనేగా ముసలితనం భయం ఎందుకు వస్తుంది? లేకపోతే అయ్యో ముసలితనం వస్తుంది, రాకుండా ఉంటుందా? దానికి ఏం చెయ్యక్కర్లేదండి మనం, అది అలా వచ్చేస్తుంది ముసలితనం. భయపడటం వల్ల ఏమిటి? మమకారం పెంచుకుంటే శరీరం మీద ముసలితనాన్ని మనం అంగీకరించలేం మమకారం వల్ల. అదే మమకారం లేకపోతే వస్తే రాని, శరీర ధర్మం అది. ఏమిటి ధర్మం? ఈ ఇంద్రియాలు అవి పనిచేయకపోవడం ధర్మం, దాని స్వభావం. నడు వంగిపోతుంది, నడు నొప్పి పుడుతుంది, పళ్ళన్నీ ఊడిపోతాయి, ముఖంలో ఇదే మారిపోతుంది. కొంతకాలం అయిన తర్వాత పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది ముఖం. ఏమిటి అట్లా ఉన్నావు అంటారు. ఎట్లా ఉన్నాను? నేనుగానే ఉన్నానని చెప్పాలి. రకరకాలుగా మారిపోతుంది మనిషి, ముఖమే మారిపోతుంది, రూపురేఖలే మారిపోతాయి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. అవతల వాళ్ళకి కొంచెం యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు మనల్ని చూస్తున్నారు కనుక వాళ్ళు అనుకుంటారు అట్లా. కానీ ఎవరేమనుకున్నా కూడా ముసలితనాన్ని మనం ఆపుతాం. వాళ్ళు ముసలి వాళ్ళు అవుతారా లేదా? దేహం మీద మమకారం ఉంటే ముసలితనం అంటే భయం వస్తుంది, మరణం అంటే కూడా భయం వస్తుంది. అయ్యో పోతానేమో నువ్వు భయపడినా కూడా ఆ మరణం అనేటువంటిది ఆగదు కదా. కనుక ఏవైతే నేను మార్చలేనో అటువంటివన్నీ కూడా నేను అంగీకారంగా మనసులో భయం లేకుండా దిగులు లేకుండా ఉండడమే మెచ్యూరిటీ అంటారు. అదే మానసిక పరిపక్వత. అందుకని ఎప్పుడైతే సజ్జన సాంగత్యం చేస్తామో ఆయన ఏం చెప్తారు? వయసి గతే కామ వికార శుష్కే నీరే కాసార, ఇట్లాంటివన్నీ చెప్తారు మనకు. నాయన మమకారం పెంచుకోవాకు శరీరం మీద. వయసున్నంతసేపే ఏదైనా సరే, నీళ్లున్నంతసేపు కప్పలు ఉంటాయి, చేపలు ఉంటాయి. నీళ్ళంతా అయిపోతే చేపలు ఉండవు, కప్పలు ఉండవు. నీ దగ్గర ధనం ఉన్నంతసేపే మనుషులందరూ నీతో ఉంటారు. నీ దగ్గర వయసు ఉన్నంతసేపే నీ దగ్గర అందరూ పన్ను చేయించుకుంటారు. తర్వాత నిన్నెవరు పలకరించరు. ఇవన్నీ నేర్పుతారు ఆయన. మమకారాన్ని తగ్గిస్తారు మనకు. అర్థం అనర్థం భావయ నిత్యం. డబ్బు మీద మమకారం పెంచుకోవాకు. ఆ డబ్బే నీకు ప్రాణాంతకం అవుతుంది. ఒక్కొక్కసారి డబ్బు ఉన్నదంటే నిన్ను ఎప్పుడెప్పుడు పైకి పంపిద్దామని చూస్తుంటారు. జోక్గా చెప్తున్నానండి ఊరికినే. వాడికి అసలు నిద్ర పట్టదు నీకు అని చెప్పి ఎవరు చెప్తారు? సజ్జనులు చెప్తారు, సత్పురుషులు చెప్తారు మనకు. కనుక మోహాన్ని పెంచుకోవాకు, కామాన్ని పెంచుకోవాకు. వీటన్నింటి మీద ఇవన్నీ కూడా తాత్కాలికం నాయన. వాటి మీద ఆధారపడితే నీకు దుఃఖమే మిగులుతుంది అని చెప్పి మంచి వాక్యాలు చెప్తూ ఉంటారు మనకు సజ్జనులు. అప్పుడేమవుతుందంటే నిర్మమహాభవతి. మనకు మమకారం ఉండదు దేని మీద. మమకారం లేకపోవడం వల్ల మనకు దిగులు ఉండదు. ఎప్పుడైతే మమకారం ఉంటుందో, నేను ఎంత మమకారం పెంచుకున్నానండి వాడి మీద, మనవడి మీద. మనవడు రాకపోతే నిద్ర రాదు, మనవడు తినకపోతే నిద్ర రాదు. ముందు కొడుకు మీద మమకారం, తర్వాత మనవరాలు మనవడి మీద. వాళ్ళు అసలు పలకరించరు, చూడను కూడా చూడరు. వీళ్ళు మాత్రం చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే మమకారం అన్నారు. ఎందుకు మమకారం పెంచుకోవడం వాళ్ళ మీద అంటే అదే రక్త సంబంధం అండి. పేగు అదేమిటో పేగు ఏమిటి లాగుతుందో పేగు బంధం అంటుంటారు. నీకేమిటయ్యా మిగిలేదంటే దుఃఖమే అన్నారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్రకా పరిదేవన అంటుంది శాస్త్రం. కొడుకు కానీ భార్య కానీ భర్త కానీ ఇవన్నీ ఎంతకాలం అంటే రుణ అనుబంధ రూపం అన్నారు. వాళ్ళు రుణం ఉన్నంత వరకు ఉంటారండి మనతో పాటు. హాయ్ హాయ్ అంటూ ఉంటారు, ఆహా ఊహో అంటూ ఉంటారు. రుణం అయిపోయిందనుకోండి
వాళ్ళెవరో మనమెవరో. బతికే ఉంటారు ఒక్కొక్కసారి, కానీ వాళ్ళెవరో మనమెవరో. రుణం తీరిపోయిందండి అంటారు. చనిపోవడం వల్లనే రుణం తీరిపోవడం కూడా కాదు, ఒకసారి సంబంధాలు లేకుండా పోతాయి, మాట ఉండదు, ఏదో లేండి రుణం తీరిపోయింది అంటుంటారు, మాకు సంబంధాలు లేవంటారు. రుణ అనుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయం అన్నారు. ఆ రుణం ఉన్నంత వరకే పశు, ఇంట్లో కుక్క పిల్ల కానీ పిల్లి పిల్ల కానీ పశువు కానీ మన ఇంట్లో ఉంటాయి. మన రుణం ఉన్నంతసేపు అవి తింటూ ఉంటాయి, తాగుతూ ఉంటాయి, మన దగ్గర నీళ్లు పోస్తాం, ఆహారం వేస్తాం, తింటూ ఉంటాయి. అది రుణం అయిందనుకోండి వెళ్ళిపోతుంది అది. పశు పత్ని భార్య అయినా అంతే, భర్త అయినా అంతే. మీర ముందా నేను ముందా అంటే ఎవరికి తెలుసు, ఎవరో ఒకరు వెళ్ళాల్సిందే, తప్పదు. ఆ రుణం ఉన్నంతసేపు ఇద్దరు ఉంటారు. ఆ రుణం అనేది దగ్గర ఉంచుతుంది ఇద్దరిని. పశు పత్ని సుత కొడుకు, కొడుకు కూడా మనకు ఎంతకాలం, మనం ఎంతకాలం కొడుకుతో ఉంటాం, బతికుండంగానే వాడెక్కడో మనం ఎక్కడో ఉంటాం. రుణ అనుబంధమే అది కారణం అన్నారు. ఆ చిన్నంతసేపు నానా నానా అని వెంటబడే పిల్లవాడే ఇప్పుడు ఏం మాట్లాడు కదా, మన ఒళ్ళో పడుకున్న పిల్లవాడేనా వీడు అని అనిపిస్తుంది. ఇది ప్రపంచం. పత్ని సుత, సుత ఆర్ పుత్రి ఎవరైనా సరే, ఇంకా చెప్పలేదు, ఇంకా అక్కడ చెప్పకుండా మనవడు మనవరాలు చేర్చుకోండి. సుత ఆలయ ఎంతవరకు అండి? రుణక్షయే క్షయం యాంతి. రుణం అయిపోగానే ఆ సంబంధం కూడా దూరం అయిపోతుంది. పోయిన తర్వాత మా వాళ్ళు ఎక్కడికి పోయి ఉంటారండి చెప్పండి నన్ను అడుగుతారు, పైగా వచ్చి ఏ లోకాలకి వెళ్ళి ఉంటారు, ఎక్కడుండి ఉంటారు, నేను ఏమైనా చూసి వచ్చానా పోయి. ఆ మమకారం చూడండి ఎంత ఉంటుందో అన్నారు. పోయిన వాళ్ళు పోయినారు, ఇంకెందుకు. ఆహా స్వామిని మీరు సన్యాసి కదా, మీరు అట్లాగే చెప్తారు, మాకు ఎట్లా పోతుంది. మమకారం చూడండి. ఆహారం తినకుండా నిద్రపోకుండా దిగులు పడుతూ ఉంటారు జనం. ఎందుకంటే అది సహజం అని మనసులో లేకపోతే దిగులు చింత ఉంటుంది. దాన్ని ప్రకృతి సహజాన్ని మనం అంగీకరించాలి. అది నిజమైన భక్తి అంటే. దేవుడు ఉన్నాడా, ఉంటే మా అమ్మని తీసుకుపోతాడా, మా నాన్నని తీసుకుపోతాడా, వాడిని దేవుడు ఉండకపోతే తీసుకుపోడా ఏమిటి అంటే, వాడిని తీసుకుపోతే దేవుడు లేనట్లా. మన భక్తి ఏం భక్తి చూసారు అప్పుడు. అంటే మనకి ఇష్టమైన వాళ్ళని దూరం చేయకూడదు. మనకి ఇష్టమైన వాళ్ళందరినీ దూరం చేయకుండా ఉన్నాడే అనుకోండి భగవంతుడు, ఏమవుతుంది మీరు ఆలోచించి చూడండి. ప్రతి ఒక్క వ్యక్తి నాకు ఇష్టమైన వాళ్ళని, నాకు మమకారం ఉన్న వాళ్ళని తీసుకుపోకూడదు. అప్పుడు భగవంతుడు అమ్మ సరే నువ్వు చెప్పినట్లే అన్నాడు అనుకోండి. కొంచెంసేపు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆలోచించండి లాజికల్గా. ఇదే లాజిక్ అంటే. అందరు భక్తులు అట్లా కోరుకున్నారు, అందరికీ ఎస్ 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 అన్నాడు భగవంతుడు. ఏమవుతుంది తెలుసా, కూర్చోడానికి ప్లేస్ కూర్చోడానికి ప్లేస్ ఉండి ఇట్లా కూర్చోవాలి అందరం, నడవడానికి ప్లేస్ ఉండదు, ట్రాఫిక్ జామ్. అంటే మనం కోరుకునే కోరిక ఎంత అసంబద్ధమైనటువంటి కోరిక చూసారా. భగవంతుడికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఉంచాలి, ఎంతవరకు ఉంచాలి. నేను నిజమైన భక్తుడిని అయితే ఎస్ ఓకే యాజ్ యువర్ ఆర్డర్ అని చెప్పేసి ఆయన వదిలిపెట్టాలి. ఆహా వదిలిపెట్టాం మనం. ఇంత పని చేశావయ్యా, ఆయన ఏం చేశాడు పాపం, ఇంత పని చేశావని, ఇంత పూజ చేశానే నీకు. భగవంతుడు కూడా చూస్తాడు, నా యొక్క ఆజ్ఞ ఉన్నదమ్మా, ఈ సృష్టి క్రమం ఉంది, ఈ సృష్టి చక్రాన్ని నేను పాలించాలి, దాని ప్రకారంగా నేను వెళ్ళాలి కదా. ఇట్లా భక్తులందరూ నా దగ్గరికి వచ్చి ఏడిస్తే నేను మాత్రం ఏం చెయ్యను అంటాడు. పాపం భగవంతుడి గురించి ఎప్పుడైనా ఆలోచించాము మనం? మన గురించే ఒక సోదా చెప్పుకుంటాం కానీ ఆయన ప్రాబ్లం ఎప్పుడన్నా ఆలోచించామా? వర్షం పడకూడదు అంటాడు, ఒకడే వర్షం కావాలి అంటాడు. ఇంకోటి చెప్పలేదు, గృహం కూడా, ఇల్లు కూడా ఎంతకాలం మనకు సంబంధం అంటే ఆ రుణం ఉన్నంత వరకే. పశు పత్ని సుత ఆలయం అన్నారు. ఆలయం మర్చిపోయినాను. ఆలయం అంటే దేవాలయం కాదండి, ఇల్లు పోతాయి కొంతకాలానికి.
తత్ర కా పరిదేవన, దానికోసం ఎందుకు దిగులు పడతావు? దీనికి ఉదాహరణ, మంచి ఉదాహరణ ఏమిటంటే, నదిలో ఒక తెడ్డు ముక్క, చెక్క ముక్క, తెడ్డు అంటారు చూసారా, పోతూ ఉన్నది. అది ఎలా పోతుంది? ఒక తెడ్డు ముక్క రెండు కలిసినాయి, రెండు చేరుకున్నాయి, పక్కన కలిసి పోతూ ఉన్నాయి. ఒక తెడ్డు ఈ పక్క నుంచి వచ్చింది ఒడ్డు నుంచి, ఇంకొక తెడ్డు ఈ పక్క నుంచి వచ్చింది, రెండు చెక్క ముక్కలు. ఆ రెండు పోతూ ఉన్నాయి, పోతున్నాయి. ఆహా, హౌ ఆర్ యూ అనుకున్నాయి. పోతున్నాయి. ఒక్కసారి తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, రెండు పడిపోయింది. ఎంతసేపు ఉన్నారు? ఆ గాలి అని ప్రారంధం, రుణం ఉంది చూసారా, ఎంతవరకు అంతవరకు వస్తుంది. చాలు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గో అని ఉంటుంది. టెంపరీ జాయిన్, ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు విడిపోయి తీరాలి ఏదైనా సరే. అది నిర్మమః భవతి అంటే ద్వేషించమని కాదు అర్థం. మరీ అభిమానం అనురాగం పెంచుకోవాకు, మామూలుగా ఉండంతే, దిగులు పడవాకు. తర్వాత సూత్రం, యో వివిక్తస్థానం సేవతే యో లోకబంధమన్ ఉన్మూలయతి యో లోకబంధమున్మూలయతి యో నిస్త్రైగుణ్యో భవతి యోగక్షేమం త్యజతి. యో అంటే యహ అని అర్థం, ఎవరైతే. ఈ అద్వైత జ్ఞానాన్ని పొందాలి అంటే, ఏ అద్వైత జ్ఞానం? అద్వైత భక్తిని. అద్వైత భక్తి అంటే ఏమిటి? ఆ పరమాత్ముడు ఈ జీవాత్ముడు ఒక్కటే అనే జ్ఞానం అద్వైత భక్తి. అలా వచ్చినప్పుడు మనకు ధైర్యం వస్తుంది, దుఃఖం పోతుంది. ఒకవేళ ఈ శరీరానికి సంబంధించిన దుఃఖాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి అలా చూస్తూ ఉంటాం, స్క్రీన్ మీద సినిమా చూసినట్టు. మనల్ని అంతగా బాధించవవి. సహజమైనటువంటి వృద్ధాప్యం, మరణం, ఇవన్నీ కూడా సహజంగా మనం మనస్సు అంగీకరిస్తుంది. ఆ యొక్క శక్తి మనకు లభిస్తుంది. దానికోసం ఏం చేయాలి? ఇప్పుడు ఈ యొక్క సత్సాంగత్యం చెయ్యాలి అని చెప్పారు. ఇప్పుడు అంతేకాదు నాయన, ఒంటరిగా కాసేపు ఉండడం నేర్చుకో. ఒంటరిగా కాసేపు ఉండడం నేర్చుకో. యహ వివిక్త స్థానం సేవతే. సేవతే అంటే ఇష్టపడతాడు. వివిక్త స్థానం అంటే ఒంటరిగా, సాలిట్యూడ్ అంటారు. అమ్మ భయంగా ఉంది నాకు అనకూడదు, అబ్బా ప్రశాంతంగా ఉందండి. అందుకంటే గృహమే తపోవనం అన్నారు. ఆశ్రమానికి ఏం వెళ్ళక్కర్లేదు. ఇంట్లో ఉంటున్నప్పటికి కూడా మనం ఆశ్రమంలో ఉన్నట్లుగానే భావించవచ్చు. వివిక్త స్థానం. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివిక్త సేవి లఘ్వాసి యతవాక్కాయ మానస అన్నారు. ఆధ్యాత్మిక సాధన చేసే వ్యక్తి కొంచెంసేపు ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే మనకు ఆత్మచింతన చేయడానికి కొంచెం ఆస్కారం లభిస్తుంది. లేకపోతే వాళ్ళు వీళ్ళు పక్కనే ఉన్నారనుకోండి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. 24 గంటల్లో ఒక అరగంట, పోనీ 15 నిమిషాలు, 15 నిమిషాలండి, సారీ 10 నిమిషాలు, అలా చిన్న చిన్నగా అలవాటు చేసుకో. ఇంట్లో ఎవరు లేకపోతే ఇంకొకళ్ళనన్నా పిలిచి తోడు. నేను సాధన క్యాంపులకి తీసుకెళ్తే స్టూడెంట్లు ఒక్కళ్ళనే ఉంచాం ఒక రూములో. స్వామిని నాకు భయం వస్తుంది, నిద్ర పట్టడం లేదన్నారు. ఒక్కళ్ళుగా ఉండడం సాధన చేసుకోవాలి కదా. ఆహా, ఇంతకాలానికి నాకు ఒంటరిగా దొరికింది రూమ్ అని చెప్పి ఆనందంగా ఉండద్దు. ఆహా, ఎందుకంటే మనిషి
మొదటి నుంచి కూడా అలవాటు పడి 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 మనకు ఏదైనా అక్కడ ఆనుడు ఉండాలి. ఆనుడు అంటే తెలుసు కదా, ఏదైనా కొంచెం ఆధారం అది ఉంటే కానీ మనకు తోచదు, నిద్ర పట్టదు. అది లేకపోతే ఇంకా మనం నీళ్ళలో నుంచి బయటపడ్డ చేప పిల్లలాగా అయిపోతాం, గిలగిల కొట్టుకుంటాం. నేను ఇంట్లో కూడా ఒంటరిగా ఉండడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సాధనగా మార్చుకోవాలి. ఇది భగవంతుడు నాకు ఇప్పుడు ఇది ఒక సాధనగా ఇచ్చాడు. అయ్యో అబ్బాయికి పెళ్ళైపోయింది వెళ్ళిపోయినాడు, అమ్మాయికి పెళ్ళైపోయింది వెళ్ళిపోయింది, ఇల్లంతా బోసిపోతున్నదండి, ఇల్లంతా ఎలా ఉందంటారు, ఏదో అంటారు చూడండి, అడవిలాగా ఉంది, ఎడారిలాగా ఉంది, ఆశ్రమంలాగా ఉందనొచ్చుగా, అనరు, బావురుమంటుంది అంటారు పై. బావురుమంటుంది, ఏమిటి బావురుమంటని తెలియదు. అది మనిషికి నారదుల వారు చెప్తున్నారు, ఒంటరిగా ఉండడం నేర్చుకో. ఎందుకు, భగవంతుడు ఉన్నాడు కదా నీకు, ఎవరు కావాలి, ఎవరు ఉండరు. పక్షి కూడా రెక్కలు రాగానే ఎగిరిపోతుంది, ఉంటుంది ఆ పక్షి ఏడుస్తున్నదా, అయ్యో నా పిల్ల ఎగిరిపోయిందండి, నెక్స్ట్ మూమెంట్ కూడా ఆలోచించదు. అది ఎగరకపోతే పో అని నెడుతుంది. అది నా పని అయిపోయింది, చూసుకున్నాను నేను, నువ్వు వెళ్ళిపో, ఇప్పుడు నువ్వు ఆధారపడు అంటుంది. మనిషి తప్ప ఈ మమకారాన్ని మెచ్చుకుంది. ఏ బయటికి మమకారం లేదండి, అవి పెద్ద అయ్యే వరకే మమకారం. ఇంకా మా అబ్బాయి చూడలేదు, మా అమ్మాయి చూడలేదు, వాడు మాట్లాడలేదు, వీడు మాట్లాడలేదు, ఈ చింతతోనే ముసలి వాడందరూ దిగులు పడుతూ ఉంటారు. మీరు కాదులేండి, అందరూ చెప్తున్నా సహజంగా లోకం, మీరంతా మెచ్యూర్. ఎంతమంది ముసలివాడు దిగులు పడుతున్నారు తెలుసా? అట్లా మాట్లాడకపోతే పోని, చక్కగా దాన్ని జపానికి ఉపయోగించుకో, ఆ సమయాన్ని భగవత్ చింతనకు ఉపయోగించుకో, మంచికే అనుకో. అలా అనుకోకుండా దిగులు పడుతూ ఉంటే, లేదండి నేను నాకు శక్తున్నంతసేపు అంతా నేను వాళ్ళకి చేశాను కదా, ఎంత చాకరీ చేశాను వాళ్ళకే. నేను చాకరీ చేయడానికే కదా కన్నావు, మరి నీకు శక్తి ఉన్నంతసేపు చేయించుకుంటారు, 6 నెలలకు ఒకసారి రమ్మంటూ ఉంటారు, పిల్లవాడిని చూసుకోవాలి, అమ్మాయిని చూసుకోవాలి, నీకు కాళ్ళు చేతులు ఫిట్గా ఉన్నంతసేపే. అక్కడికి పోయి నీకు నడుము నొప్పి వచ్చిందంటే టికెట్ కూడా పంపించేయి. ఇట్లా చూసామండి ఎంతోమందిని. మీరు దిగులు పడవాకండి, ఎవరు చెప్తున్నా ఊరికే. అక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్, మెడిసిన్స్ అంతా, ట్రీట్మెంట్ అంతా ఖర్చు. ఇండియాలో అయితే చీప్, వాళ్ళు ఇక్కడ చేయించుకొని పోతున్నారు. తర్వాత ప్రయాణం చేయడం కష్టమే, అక్కడికి పోయి ఉండలేరు, ఉండడానికి వీలు కాదు. ఇంకా దిగులు ఎందుకు, పంపించాం కదా, దేవుడే అని చెప్పి కూర్చోవాలంతే. దేవుడు ఉన్నాడు మనతో, చాలు. మనకు ఓపిక ఉన్నది, అమ్మ నువ్వు రామ్మ చూసుకోమ్మా పిల్లల్ని అంటారు, నీకు ఓపిక ఉన్నంతసేపు అంటారు. చూసావా, నాకు ఓపిక ఉన్నంతసేపు వాళ్ళు చేయించుకున్నారు, నా ఓపిక పోయిన తర్వాత నాకు చేయట్లేదే అంటారు. వాళ్ళు ఇద్దరు ఆఫీస్కి పోతున్నారు, నీకు ఎట్లా చేస్తారు కూర్చొని? అనుకోని ప్రయోజనం లేదు. కనుక దేవుడే దిక్కు అన్నారు. వివిక్త సేవి, హాయిగా జపం చేయండి, పుస్తకాలు చదువుకోండి, భగవద్గీత సీడీలు ఉన్నాయి కదా అన్నీ పెట్టుకొని వింటూ కూర్చోండి. ఇప్పుడు అదే చేస్తున్నారు చాలామంది, సీడీలు పెట్టుకొని వింటూ ఉంటారు. అమెరికాకు కూడా తీసుకుపోతారు. ఎందుకంటే అక్కడికి పోతే తోచదు కదా మనకు. అందుకని వేదాంతమే శరణం, దేవుడే శరణం. ఎప్పటికీ మనం ఏదో అనుకున్నాం వాళ్ళు శరణం అని, తర్వాత తెలిసింది దేవుడే శరణం అని. అదా వివిక్త స్థానం సేవతే. ఒంటరిగా ఉన్నప్పుడు భయపడకండి, దేవుడు ఉన్నాడు మనతో, ఎప్పుడూ ఉంటాడు మనతో. కనుక అతను ఇష్టపడతాడు. ఎప్పుడైతే సజ్జన సాంగత్యం చేస్తామో అతను వివిక్త సేవ అంటే ఒంటరిగా ఉండడం ఇష్టపడతాడు. యహ లోకబంధ ఉన్మూలయతి. లోకబంధ అంటే ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ ఉంటాయి కదా, బంధాలు, వాళ్ళతో సంబంధం, వీళ్ళతో సంబంధం, వీళ్ళందరినీ కూడా లోకబంధం ఉన్మూలయతి. ఇంకా చాలండి, అందుకని తగ్గించుకోవాలన్నమాట అన్నీ. అంతకుముందు అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళం, అన్ని కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళం, అందరికీ అన్నీ చేసి పెట్టేవాళ్ళం. లోకబంధం అన్నమాట ఇది. లోకబంధం అంటే అనేక రకాల బంధాలు, బంధువులు, స్నేహితులు,
ఆప్తుమిత్రులు, ఆప్తులు, మన కుటుంబ సభ్యులు, లోకబంధం. ఉన్మూలయత అంటే కొంచెం కొంచెంగా డిటాచ్ అవుతూ వస్తాడు. ఎట్లాగైతే దోసకాయ పండిన తర్వాత ఆ తొడిమి నుంచి చిన్నగా డిటాచ్ అయిపోతుంది. ఆ తొడిమి అంటుందా, చూసావా నేను ఇంతకాలం మోసాను కదా, నన్ను వదిలిపెడతావా అంటుంది. పక్వం వచ్చేసిన తర్వాత బంధాన్ని వదిలిపెట్టేసేయాలి. అయిపోయింది. పిల్లల వల్ల మనం ఎదిగాం, మన వల్ల పిల్లలు ఎదిగారు. పిల్లల వల్ల మనకు సుఖం కాదు, బాగా వైరాగ్యం వస్తుంది. చాలు ఇంకేం వద్దు ప్రపంచంలో అనిపిస్తుంది. ఎవరు వైరాగ్యం నేర్పక్కర్లేదు. పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కన్నారంటే వైరాగ్యం తానే వచ్చేస్తుంది. అందుకే తొందరగా మోక్షం రావడానికి గృహస్థాశ్రమం కూడా ఉపయోగపడుతుంది. వైరాగ్యం వచ్చేవాళ్ళకి, రాని వాళ్ళకి ఎటూ లేదు, నెక్స్ట్ జన్మ. ఓకే. లోకబంధం, ఈ సత్సంగం వల్ల మనకి ప్రాపంచిక బంధాలు, అక్కడ బంధం అన్నారు చూడండి. బంధం అంటే ఏది కట్టిపడేస్తుంది మనల్ని. కట్టిపడేస్తుంటే గాలి పీల్చుకోకుండా చేస్తుంది మనల్ని. మనకంటూ స్వతంత్రంగా ఏది చేసుకోవడానికి లేదు, ఆలోచించడానికి లేదు, ఒక పని చేయడానికి లేదు, ఒక చోటికి వెళ్ళడానికి లేదు. వీడు బంధమై కూర్చున్నాడండి నాకు, నన్ను ఒక పని చేయనివ్వరు, నన్ను చేయని అంటే మనల్ని ఏ పని స్వతంత్రంగా చేయడానికి కానీ ఆలోచించడానికి కానీ మనకు స్వాతంత్ర్యం ఉండదు, ఫ్రీడమ్ ఉండదు. అందుకని ఏం చేయాలి, కొంతకాలం అయిన తర్వాత వాళ్ళతో వాళ్ళ వెళ్ళని, నువ్వు వదిలిపెట్టక్కర్లేదు, వాళ్ళే నిన్ను వదిలిపెడతారు. నువ్వేం వదిలిపెట్టక్కర్లేదు. వాళ్ళు ఉద్యోగాలు రాగానే వాళ్ళతో వాళ్ళే వెళతారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎదిగారు, వాళ్ళ సహకారంతో నేను మానసికంగా ఎదిగాను, కుటుంబంలో నాకు ఇంతవరకు రక్షణ ఇచ్చారు, ఇంతటితో చాలు, ఇది ఇప్పుడు భగవంతుడే నాకు అని అనుకోవచ్చు కదా. వాళ్ళు వద్దు వద్దు అంటున్నప్పుడు నేను ఎందుకు ముక్కు అందులో దూర్చాలి? అన్ని విషయాల్లో తల దూర్చకూడదు. కొన్ని అన్నీ చెప్పాలని ఏం లేదు మీకు. పిల్లలు మనం ఏంటంటే నాకు అన్నీ చెప్పితేనే, మా అబ్బాయి నాకు అన్నీ చెప్తాడండి, మా అమ్మాయి నాకు అన్నీ చెప్తుంది అని అలవాటు పడి పడి కోడలు వచ్చిన తర్వాత వాడు అబ్బాయి చెప్పడం మానేస్తాడు. కూతురు కూడా అల్లుడు వచ్చిన తర్వాత, భర్త వచ్చిన తర్వాత చెప్పడం మానేస్తుంది. ఈ తల్లికి ఇట్లా అలవాటు పడి ఉంది కదా, అన్నీ చెప్పి నాకు చెప్పకుండా ఏమీ చేయడండి మా అబ్బాయి. ఇప్పుడు భార్యకి చెప్పి చేస్తాడు అన్నీ. అప్పుడు నువ్వేం చేయాలి, ఆనందపడాలి. నాయన నాకేం చెప్పొద్దురా, భార్య ఉంది కదా దానికి చెప్పు అని ఈవిడ చెప్పాలి. ఏం చెప్పాలి ఈవిడ, ఇంకా నా బాధ్యత అయిపోయింది అబ్బాయి, మీ ఆవిడకి చెప్పు, మీ ఇద్దరు సలహా తీసుకోండి ఒకళ్ళకొకళ్ళు అని చెప్తే ఎంత విలువ వస్తుంది ఈవిడకి. పొరపాటున కూడా చెప్పదు, పొరపాటున కూడా చెప్పదు. ఒకవేళ వాడు తప్పు పొరపాటున చెప్పకపోతే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడిరా అంటుంది వాడితో. ఇట్లా ఎందుకు లోక బంధాన్ని పెంచుకుంటావు? వాడు చెప్పడం ఆపేయక ముందే నేనే ఏం చెప్పాలి, నాయన ఇప్పుడు నీకు మీరిద్దరు చూసుకోండి అని అంటే ఎంత గౌరవం ఉంటుంది. ఆ అబ్బాయి నీకు విలువిస్తాడు, నువ్వు కూడా నీ గౌరవాన్ని నిలుపుకున్న దానివి అవుతావు. తండ్రి అయినా అంతే. ఓకే, వాళ్ళకే చెప్తున్నాను అనుకోవాకండి, అది గ్రహించాలి. అందుకనే తల్లిదండ్రులు ప్రతి దాంట్లో తలదూరుస్తుంటే పిల్లలకి కూడా కష్టంగా ఉంటుంది. వాళ్ళు చూస్తూ చూస్తూ అగౌరవపరచలేరు, కాదని చెప్పలేరు, వాళ్ళు బాధపడతారు పిల్లలు కూడా. అందుకని చూస్తారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, నాన్న 2 పోర్షన్లు కట్టాం, మీరు ఒక పోర్షన్ డీసెంట్గా చెప్తారు. శక్తి ఉన్నవాడైతే కడతాడు, కట్టకపోతే అద్దె ఇంట్లోకి వెళ్తున్నాను నాన్న, నేను ఆఫీసుకి దగ్గర అంటాడు. ఏదో ఒక కారణం చెప్పేస్తుంది ఆవిడ, కనిపెడుతుంది భార్య, కనిపెట్టి సలహా ఇస్తుంది భర్త గారికి. ఏదో వీళ్ళిద్దరి మధ్యలో ఆయన నలిగిపోకుండా. ఇదండి కుటుంబం అంటే. అందుకని కుటుంబంలో గౌరవంగా మన స్థానాన్ని మనం చూసుకుంటూ, మనం చేయవలసింది ఏమిటి ఇంకా ఉంది కార్యక్రమం. మనకంటూ ఒక అసైన్మెంట్ ఇచ్చాడు భగవంతుడు. పిల్లలు మనం పెంచడం వరకే మన బాధ్యత, అయిపోయిన తర్వాత మనకేం సంబంధం లేదు. చూస్తే చూస్తారు, లేకపోతే లేదు, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి.
చూసినా సరే చూడకపోయినా సరే అది మన యొక్క ప్రారబ్ధ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనస్సుని దానికి తయారు చేసుకోవాలి ముందే. ఇప్పటి నుంచి ప్రిపేర్ అన్నారు. ఎప్పుడో పెళ్ళైతే ముందే ప్రిపేర్ చేస్తారా లేదా? సుఖాలన్నిటికీ అన్నీ ప్రిపేర్ అయి ఉంటారు ముందుగానే, దుఃఖాలకు కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఒక కాయిన్ అంటారు చూసారా, ఒక రూపీ కాయిన్కి 2 పక్కలు ఉంటాయి, నాణ్యానికి 2 పక్కలు ఉంటాయి. అంతే, ఎప్పుడైనా అంతే, సుఖం దుఃఖం 2 ఉంటాయి. అందుకంటే లోకబంధం ఉన్మూలయతి, వదిలిపెట్టాలి అంటున్నారు బంధాన్ని. తర్వాత యహ అనేది చేర్చుకోవాలి. నిస్త్రైగుణ్యో భవతి. నిస్త్రైగుణ్యం అన్న గుణాతీత. 14వ అధ్యాయంలో నిస్త్రైగుణ్యం అంటే ప్రాపంచిక సుఖభోగాల నుంచి మనస్సుని నిగ్రహిస్తాడు. ప్రాపంచిక సుఖభోగాలు కావాలని ఉండదు. సెల్ ఫోను, టీవీ, సీరియల్, చిత్తి సీరియల్, ఏమిటేమిటో సీరియల్ వస్తుంటాయి కదా, ఆ సీరియల్ అన్నీ ముందు కూర్చుని అత్తగారు చూస్తూ ఉంటుంది, వదిలిపెట్టదు. ఒక్క సీరియల్ కూడా వదిలిపెట్టదు ఆవిడ. ఎందుకు అన్ని సీరియల్స్ అంటే అత్తగారికైనా స్పెషల్ సీరియల్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఆవిడని అట్రాక్ట్ చేయాలంటే కోడల్ని ఏడిపిస్తూ ఉండే సీరియల్స్ వస్తే ఆవిడ చూస్తూ ఉంటుంది. లేకపోతే కోడలకి ఇంట్రెస్ట్ అయ్యే సీరియల్స్ ఏ భాషలోనో చూడండి అవే కదా వస్తున్నాయి. కనుక ఆ సీరియల్స్ అన్నీ ఇవన్నీ భోగాలన్నమాట. ఈ భోగాల మీద లేకుండా ఉండడమే నిస్త్రైగుణ్యం అని అర్థం. 2వ అధ్యాయంలో కూడా 45వ శ్లోకంలో చెప్తాను. మోక్ష ఇచ్ఛ, అన్య ఇచ్ఛ. మోక్ష ఇచ్ఛయే ఉంటుంది, అన్య ఇచ్ఛా రహిత. నిస్త్రైగుణ్యో భవార్జున అని 2వ అధ్యాయంలో చెప్తారు కృష్ణ పరమాత్మ. ఈ యొక్క రజోగుణ తమోగుణాలకు సంబంధించినటువంటి వ్యామోహాలు కోరికల్లో పడిపోవాక నాయన, అవి ఎంతవరకు వాటిని న్యాయబద్ధంగా మితంగా అనుభవించిన తర్వాత వాటికి నో అని చెప్పేయాలి ముందే మనమే. అర్థమైందా? మనకి శరీరంలో ఉదాహరణకి పొట్టలో జీర్ణం చేసుకునే శక్తి లేనప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు పండ్లు తీసేస్తాడు. పండ్లు పోవడానికి కారణం తెలుసా మీకు? అసలు అది ఒక లాజిక్ ఉంది. తెల్లగా ఉన్నాయని చెప్పి ఒకటే గర్వంట పళ్ళకి. ఎప్పుడైతే ఇక్కడ తెల్ల జుట్టు వస్తుందో నాకు కాంపిటీటర్ వచ్చారని చెప్పి పళ్ళు ఊడిపోతూ ఉంటాయిట. నాకు కాంపిటీటర్ వచ్చాడు, తెల్ల జుట్టు రాగానే తెల్ల పళ్ళు ఊడిపోతాయిట. ఇది ఒక జోక్లేండి. అసలు ఎందుకు ఊడిపోతాయో తెలుసా? జీర్ణశక్తి తగ్గిపోతుంది మనకు. జీర్ణశక్తి తగ్గినప్పుడు వీడికి పళ్ళు నేనుకోండి మురుకులు చీడలన్నీ తింటూ ఉంటాడు. ఇక్కడ జీర్ణం కావు. అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే వీడి పళ్ళు తీసేస్తాడు. అందుకని అన్ని జీర్ణమయ్యే పదార్థాలే తినాలి, ఇంకా తినవాకురా అని అర్థం. అదొకటి. ఇట్లా మనం ఒక్కొక్క దాన్ని వదిలిపెట్టడం నేర్చుకోవాలి కొంత వయసు వచ్చిన తర్వాత. అది తినాలి, ఇది తినాలి, అది చూడాలి, ఇది చూడాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. వెళ్ళడానికి కుదరదు, అక్కడికి వెళ్ళాలండి. అది ఒక్కటి చూడలేదండి స్వామిని, నేను అక్కడికి వెళ్ళి తీరాలంటారు. వెళ్ళే శక్తి లేదు, నడిచే శక్తి అంతకంటే లేదు, పెట్టే మోసుకోలేదు. ఫస్ట్ పక్కవాడు ఎవరంటే నువ్వు మోసి పెడతావు నాకు అని అడుగుతాం. అంత శక్తి లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి? తాపత్రయం. దీన్నే తాపత్రయం అంటారు. కనుక అవి చూడాలి, ఇవి తినాలి, అవి చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకు ఈ తాపత్రయం? నిస్త్రైగుణ్యో భవ అన్నారు. అతను నిస్త్రైగుణ్యో భవతి. ఈ యొక్క సుఖభోగాలన్నింటి మీద కూడా వ్యామోహం తగ్గిపోయి ఆ కోరికలన్నీ కూడా అతనికి చాలు అనిపిస్తుంది. దానికోసం 70 ఏళ్ళే రావక్కర్లేదండి. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత వదిలిపెడతాం స్వామిని, ఇప్పుడే ఎందుకన్నారు? 70 ఏళ్ళు వదిలిపెట్టిన తర్వాత నువ్వు వదిలిపెట్టేదేమంటే అవే వదిలిపెడతాయి నేను. అవి వదిలిపెట్టడానికి ముందే మనం వదిలిపెట్టాలండి, అది గొప్పతనం. సుఖభోగాలు మనల్ని వదిలిపెట్టి ఎందుకు వెళతాయంటే మనం అనుభవించే శక్తి లేదు ఈ శరీరానికి అని చెప్పి అవి వదిలిపెట్టి వెళతాయి. శాస్త్రం చెప్తుంది అప్పుడు నీ శరీరం ఎందుకు పనికి రాకుండా పోతుంది, భగవత్ చింతనకు కూడా అనుకూలంగా ఉండదు, అప్పుడు బెడ్ రీడర్ అవుతుంది.
కనుక నువ్వు అవి నిన్ను వదిలిపెట్టడానికి ముందే నువ్వు వాటిని వదిలిపెడితే నీ శరీరం మనస్సుకి కొంచెం భగవచ్చింతనకి సమయం దొరుకుతుంది. అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది నాయన. లేకపోతే చింతతోనే శ్మశానం దాకా పోవాలన్నాడు. చింతతోనే అబ్బాయి ఫోన్ చేయలేదు, అబ్బాయి SMS పంపించలేదు, అబ్బాయి ఫోన్ చేయలేదు, ఈమెయిల్ పంపించలేదు. ఇంకా అబ్బాయి ఎందుకురా భగవంతుడు ఉంటే అని అంటే ఫోన్ చేస్తే ఓకే బాగున్నావా నాయనా, ఓకే అంతే. మనం వాళ్ళల్లో ఇంటర్ఫియర్ అయితే మనల్ని వాళ్ళు కమాండ్ చేస్తారు. వాళ్ళు కమాండ్ చేసినప్పుడు మనం తట్టుకోలేము. కమాండ్ చేసినప్పుడు తట్టుకోలేవు, ఎందుకు నీకు అటాచ్మెంట్ కదా. వాళ్ళు నువ్వు ఇంటర్ఫియర్ అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నడవలేవు, చీకటి పడింది, బయటికి వెళ్ళవాకు, ఇవన్నీ చెప్తారు. నేను నడుస్తాను రా, బయటికి వెళ్తాను, నువ్వు వెళ్తావు, మాకు రేపు నువ్వు పడుకుంటే ఇదే డైలాగ్. అందుకని నువ్వు ఎంత శక్తి ఉన్నదనేది నువ్వు చూపించుకోవాలి. కానీ నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మీద ఆధారపడతావో మానసికంగా నిన్ను వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసేస్తారు. చేసినప్పుడు నువ్వు తట్టుకోలేవు. అందుకని ఎంతమందిని చూస్తున్నాను నేను, తల్లిదండ్రులు పాపం బయటికి రాలేక నన్ను బయటికి రానివ్వడం లేదండి, ఎక్కడనేది పడతానో ఏమని భయం వాళ్ళకి. మళ్ళీ ఏం లేదు బాగానే ఉన్నాడు, అయినా కూడా పడితే రేపు ఎవరు చేస్తాను, నేను బెటర్ అయితే వాళ్ళందరూ చేయాలని చెప్పి ముందే నన్ను బంధించేశారు ఇంట్లో అంటున్నారు. చూడండి, మీ మీద ప్రేమతో బంధించలేదు వాళ్ళు. మీరు ఏదన్నా అయితే బయటికి వెళ్ళి కాలు పడినా చేయదైనా దెబ్బ తగినా మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు పెట్టాలి, బెడ్ రీడ్ అనేది ఆయాన్ని పెట్టాలి. వాళ్ళు ఎట్లాగూ చేయరు. ఆయాన్ని పెట్టాలంటే డబ్బులు అయితే మళ్ళీ ఇవన్నీ ఎందుకని ఇంట్లో కూర్చో, కృష్ణారామ అనుకో, టీవీలో వస్తున్నాయి కదా చూడు చాలంట. ఇట్లా రిస్ట్రిక్ట్ చేస్తారు. అందుకని శారీరకంగా ఆధారపడకుండా ఉండలేడు మనిషి. కొంత ఆధారపడాలి, తప్పదు ఎవరైనా సరే. కానీ మానసికంగా ఆధారపడ్డామంటే వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు అనేటటువంటి దిగులు చింతనతోనే మనిషి కృంగిపోతాడు. అందుకని భగవచ్చింతన సత్సాంగత్యం ఈ రెండు ఉంటే ట్రమెండస్ శక్తి అనమాట వీళ్ళకి. ఎవరు వచ్చినా చూసినా రండి, వస్తే రండి లేకపోతే లేదు అన్నంత ధైర్యం వస్తుంది మనిషికి. మనకు భగవచ్చింతన లేకపోవడం వల్ల, భగవంతుడి శరణాగతిని పొందకపోవడం వల్ల, సజ్జనుల సాంగత్యం లేకపోవడం వల్ల వాళ్ళ మీదనే ఆధారపడుతుంటే వాళ్ళు మనల్ని నెడుతూ ఉన్నా కూడా ఏమిటికి ఇంత కష్టమంటున్నారు. అది యహ నిస్త్రైగుణ్య భవతి, ఎవరైతే ఈ యొక్క సంసార భోగాలన్నింటినీ వదిలిపెడతాడో. తర్వాత యహ యోగక్షేమం త్యజతి, యోగం అంటే రాజయోగం కర్మయోగం కాదు. యోగం అంటే లేనిదాన్ని పొందాలని కోరుకోవడం. యోగం అంటే సేకరించడం అన్నీ. ఇది లేదు అది లేదు, నాకు అది కావాలి ఇది కావాలి. ఒక తల్లి అడుగుతుంది పిల్లగాడిని, ఆల్రెడీ బెడ్ రీడ్ అని 10 ఏళ్ల నుంచి, కొడుకు బాగా సంపాదిస్తున్నాడు, మరి నాకు వడ్రాణం చేసి పెట్టురా అని అడిగింది. నిజంగా నాకు జోక్ చెప్పడం లేదు. ఆ అబ్బాయి వచ్చి చెప్పాడు నాతో, ఏమండి ఇట్లా అడుగుతుంది మా అమ్మగారు, ఏం చేయమంటారు అన్నాడు. చేసి పెట్టు నాయన, ఏం చేస్తామన్నా. ఎంత కోరిక చూడండి బంగారం అంటే. అడిగేదానికైనా కొంత న్యాయం బద్ధంగా ఉండద్దు. కనుక పిల్లలే కదా, నా పిల్లలు కదా, నేను చదివించాను కదా అని చెప్పి డిమాండ్ చేస్తుంటారు తల్లిదండ్రులు చాలామంది. నాకు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు అని అడుగుతూ ఉంటారు. పిల్లలు మంచితనాన్ని ఆసరాగా చేసుకుంటారు కొంతమంది తల్లిదండ్రులు. ఇప్పుడే తీసుకోండి డబ్బులు, రేపు పెడతాడని ఏమిటి నమ్మకం, ఇలా ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులకు ఉన్నది కూడా తీసుకొని అన్నం పెట్టకుండా ఉండే పిల్లలు ఉన్నారు. అటు ఉన్నారు ఇటు ఉన్నారు, ఏం చేస్తాను చెప్పండి అన్నాడు. కనుక ఈ లోకం తీరే అంత, లోకం పోకడ అంటారు చూసారా. కనుక దాని మీద నువ్వు ఎటువంటి ఆశలు పెట్టుకోవాకు. ఏది వస్తుందో అది నీకు ప్రాప్తం అని వదిలిపెట్టు. నీ దేనికైనా సిద్ధంగా ఉండాలి. మా కోడలు ఇలాగే ఉండాలని చెప్పుకుంటే ఉల్టా ఆపోజిట్గా వస్తుంది నీకు కరెక్ట్గా. ఇటువంటి అల్లుడు కావాలనుకుంటే వేరే రకమైన అల్లుడు వస్తాడు.
అప్పుడు తట్టుకోలేక మనిషి ఈవిడికి డిప్రెషన్ అప్రెషన్ అన్నీ వస్తాయి. ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్? ఆహా, వచ్చిన తర్వాత ఇది మనకు ప్రాప్తం అని మనస్సు సమాధానపరుచుకోవాలి మనస్సుని. అది మెచ్యూరిటీ అంటే, పరిపక్వత అంటే. వచ్చిన తర్వాత మార్చుకోలేం కదా. కొంతమంది తల్లులు ఇంకా సిద్ధంగా ఉంటారు, ఒరే నీకు రెండో పెళ్లి చేస్తాను రా అని తల్లులు కూడా ఉన్నారు. అంత స్వార్థం, కొడుకు మీద అంత పొసెసివ్నెస్, అంత పొసెసివ్నెస్ అనమాట. అంటే ఎంత అజ్ఞానమో చూసారా, ఎంత మమకారమో చూసారా. రకరకాలు ఉన్నాయిలేండి లోకల్, మీకు నేను చెప్పక్కర్లేదు అనుకోండి, చెప్తున్నా. ఇది యోగం అంటే ఏమిటి? చేర్చుకోవాలి, అది కావాలి ఇది కావాలని చేర్చిపెట్టుకోవడం అనమాట. నాకు ఇంకా అది చేసి పెట్టు, ఇది తెచ్చిపెట్టు. తల్లిదండ్రులకి కొన్ని కోరికలు తీరవు. మా అబ్బాయి సంపాదించేటప్పుడు నేను కొనుక్కుంటానంటాడు. ముందుగానే లెక్కలు పెట్టి రాసుకుంటాడు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమేం కొనిపెట్టమని చెప్పాలి అని చెప్పి రాసుకుంటాడు. అమ్మ ఒక లిస్టు, నాన్న ఒక లిస్టు చేసి పెట్టుకుంటాడు. యోగం తను సంపాదించేటప్పుడు కొంత చేర్చుకున్నాడు, తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇంకా కొన్ని కావాలి. అందుకే కదరా నిన్ను చదివించాను నేను అని అడుగుతాడు. సంపాదించి తెచ్చుకున్న తర్వాత ఏమిటి? క్షేమం, దాని రక్షణ. అప్రాప్త విషయే యోగ అన్నారు. లేనటువంటి దాన్ని పొందాలనేటువంటి ఆరాటం, అది ఆరాటం కరెక్ట్ వర్డ్. పొందిన తర్వాత, అది వచ్చిన తర్వాత దానికి సేవ చేస్తూ కూర్చున్నాం, క్షేమం. దీన్ని రక్షించాలి. కొన్న తర్వాత దాని గురించి చూడటమే సరిపోతుంది మనకు. ఇంకా కృష్ణ లేదు, రామ లేదు. మా అబ్బాయి అండి పెద్ద ఇల్లు కొట్టాడు చూసారా, ఇది హిరుమన్నాడు. ఏం చేస్తున్నాడంటే ఇంట్లో పనివాడిలాగా చేస్తున్నాడు తండ్రి. ఒక ఇంట్లో చూశాను నేను, ఓన్లీ వర్కర్ లాగా చేయాల్సి వస్తుంది. అంత పని, 4 పనివాడు ఉన్నా కూడా చాలే, తండ్రి కూడా ఇంకో పనివాడు అయిపోయినాడు. ఎందుకు నీకు ఆ కోరిక? అవన్నీ ఉండబట్టే కదా కృష్ణ లేదు, రామ లేదు, జపం లేదు, తపం లేదు, ఏమీ లేదు. ఏమిట్రా అంటే తుడిచినవాడు తుడిచినట్టే తుడిచినే ఉన్నాడు. ఎందుకు? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కదా. ఏదో కృష్ణారామ అనుకుంటూ ఉన్న చోట ఉండొచ్చు కదా అన్నాడు. నీ కోరిక ఎక్కువైంది కాబట్టి నీకు పుణ్యము లేదు, పునస్కారము లేదు. ఏం చేస్తావు? చాకిరికి చాకిరి, మనస్సుకు నిదానం లేదు. ఆ పని వాళ్ళని చూసుకుంటూ, వీడిని చూసుకుంటూ, గార్డెన్ వర్క్ చేస్తూ కూర్చోవాల్సిందే నువ్వు. అందుకనే క్షేమం అనేటువంటిది కూడా ప్రాబ్లం. ప్రాప్తస్య విషయ రక్షణం, ప్రాప్తస్య రక్షణం క్షేమ, అప్రాప్తస్య ప్రాప్తి యోగ అన్నారు. పొందనటువంటి దాన్ని పొందడం యోగం, పొందిన దాన్ని రక్షించడం కోసం క్షేమం. ఈ 2 వదిలిపెడతాడు ఎవరు? సత్సాంగం చేసే వ్యక్తికి ఈ రెండింటిని వదిలిపెట్టి నాకు చాలండి, ఇంకా నేను ఇంకేం కొనను అనాలి. తర్వాత వాటిని రక్షించేది కూడా ఉన్నది మినిమం, ఆ రక్షించేది కూడా భగవంతుడు చూసుకుంటాడు, దాని గురించి నాకు బాధే లేదండి అన్నాడు. మనం ఫ్లాట్ కొని, ప్లాట్ కొని, అది కొని, ఇది కొని, దాన్ని రక్షణ చేసుకుంటూ కూర్చోవాలి. ఎంత ఇన్సెక్యూరిటీ చూడండి. మనం అద్దెకు వచ్చేవాడు సరిగ్గా వచ్చారా లేదని బాధ, రాకపోతే రాలేదని బాధ, వచ్చిన తర్వాత వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయలేదని బాధ. ఎన్ని రకాల సమస్యలు. ఒకటి కలిగి ఉన్నాము అంటే, పొసెస్ చేసి ఉన్నామంటే బాధ. శరీరమే చూడండి ఎంత బాధనిస్తున్నదో. దోమలు కుడుతున్నాయి కదా, ఏదో ఒక బాధ. కనుక యోగక్షేమం త్యజతి అన్నారు. వాటిని గురించి అంతగా పట్టించుకోడు, యోగక్షేమాల గురించే ఆలోచిస్తూ ఉండడు. ఏదో జరిగిపోతున్నది జీవితం చాలు, ఏదో భగవత్ చింతనతోనే ఉన్నారు. అందుకని భాగవతుల సేవే భగవత్ సేవ అన్నారు. చూడండి, ఇవన్నీ ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, మనకు నిజమైనది ఏమిటి, సత్యమైనది ఏమిటి, దాని మీద ఆధారపడు అని చెప్పేవాడే సజ్జనుడు అన్నారు. అటువంటి వాళ్ళ సాంగత్యం చేస్తే మనకు ధైర్యం వస్తుంది. అట్లాంటి ధైర్యం ఇచ్చేది వాళ్ళు సజ్జనులే. అలా చేస్తే భగవత్ సేవ, భాగవతుల సేవ అంటే సజ్జనుల సేవ భగవత్ సేవతో సమానం. అందుకని భగవంతుడు వచ్చి డైరెక్ట్గా చెప్పడు మనకు, ఒరేయ్ యోగక్షేమాన్ని తగ్గించుకో, అవి తగ్గించు అని ఏమైనా డైరెక్ట్గా మాట్లాడతాడా ఏమిటి? సజ్జనుల రూపంలో వచ్చి భగవంతుడు మనకు చెప్తూ ఉంటాడు. అందుకని సజ్జనుల్ని భగవత్ సేవగా భావించాలి.
భగవంతుడి వాక్యాలుగా భావించాలి. అలా భావించగలిగినప్పుడే మనం ఈ దుఃఖాన్ని నుంచి బయటపడతాం. భావించకపోయినామో దుఃఖంలోనే ఉంటాం. ఎలా ఉంటాం? కుడితి తొట్లో పడ్డ ఎలుకలాగా తిరుగుతూ ఉంటుంది పైకి రాలేక. మన జీవితం కూడా అలాగే అవుతుంది దుఃఖంతో. అందుకని భగవంతుడు, సజ్జనులు, ఈ రెండు తప్పితే ఇంకేమీ లేదు. శాస్త్ర సాంగత్యం, సజ్జన సాంగత్యం, ఈశ్వర సాంగత్యం, ఇది వదిలిపెట్టకూడదు. ఇవన్నీ మనల్ని మోహింపజేస్తూ ఉంటాయి, ఈ బంధాలన్నీ కూడా. వాటిని ఒకసారి చూడటం చాలు అని చెప్పాలి. వాటిలో పడి వెనకాల వెళ్ళకూడదు. అట్లా ట్రాప్ అయిపోకూడదు. మనం ట్రాప్ అయిపోయినామంటే కైమా. తర్వాత పక్షిని ఏనుగ పిల్లవాటిని ఏం చేస్తారు చూడండి, ఇవన్నీ కూడా జింకలు ఇవన్నీ కూడా అందులో వలలో పడిపోయాను అనుకోండి, హాయిగా తీసుకెళ్తాడు, మజా మజా అంటాడు. అదేవిధంగా మనం ఇక్కడ పుణ్యం సంపాదించుకోకపోతే, మంచి చేయకపోతే, భగవత్ సేవ చేయకపోతే అక్కడ చూస్తాడు. గరుడ పురాణం చదివారా? అది సినిమా కూడా వచ్చిందిట కదా, అన్యనని. అక్కడ అందులో బాగా చెప్పాట. విక్రమ్ ఎవరు యాక్ట్ చేసేట కదా అందులో, చెప్తున్నారు. అందులో ఎక్కడెక్కడ వేపుడు చేస్తాడు, వీడిని ఏ బాండీలో వేస్తాడు, ఏ నూనెలో వేస్తాడు, ఏ పని చేస్తే, ఏ అక్రమం చేస్తే ఏం చేస్తాడు. అందుకని ఇప్పుడే పుణ్యం సేవ్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే అక్కడ వేయిస్తారు వాళ్ళు. నేను చెప్పలేదండి, శాస్త్రం చెప్తోంది. తర్వాత 48వ సూత్రం. యః కర్మఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి తతో నిర్ద్వందో భవతి. యః కర్మఫలం త్యజతి, పంచమహాయజ్ఞాలు చేయడమే కర్మయోగం. పంచమహాయజ్ఞాలంటే ఏమిటి? దైవయజ్ఞం, దైవ పూజ. ప్రతిరోజు దైవ పూజ చేయాలి. ఋషి యజ్ఞం, మన ఋషులు ఇచ్చినటువంటి ఈ యొక్క వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనం చదవడం, రోజు పారాయణం చేయడం ఋషి యజ్ఞం. పితృయజ్ఞం, పితృదేవతలకు తర్పణం ఇవ్వడం పితృయజ్ఞం అన్నారు. మనుష్య యజ్ఞం, తోటి మానవులకి సేవ చేయడం. ఇరుగు పొరుగు వాళ్ళకి చేయకపోయినా ఇంట్లో వాళ్ళకన్నా సేవ చేయి. కనీసం చేసిన తర్వాత నేను 10 సార్లు చేశానని చెప్పవాకు. మనుష్య యజ్ఞం, మానవ సేవే మాధవ సేవ అని చెయ్యి, మనుష్య యజ్ఞం. తర్వాత భూత యజ్ఞం అన్నారు. భూత యజ్ఞం అంటే జీవరాశులకి, పశుపక్షాదులకి ఆహారాన్ని ఇస్తూ ఉండు, చెట్లకి నీళ్లు పోస్తూ ఉండు. ఈ 5 పంచమహాయజ్ఞాలు చేయడం ఇది నియతం, అంటే ప్రతిరోజు మనం చేయవలసినవి, కంపల్సరీ డ్యూటీస్ అంటారు వీటిని. ఈ మనం చేసినప్పుడు పంచమహాయజ్ఞాలు దీన్నే కర్మయోగం అంటారు. ఇవి 2 రకాలైన ఫలితాలు ఇస్తాయి. ప్రాపంచికమైనటువంటి ఫలితాలు ఇస్తాయి, ఆధ్యాత్మికమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ప్రాపంచికమైన ఫలితాలు అంటే ఏమిటి? మంచి ఆరోగ్యం, మంచి ఇల్లు, మంచి పిల్లలు, మంచి అన్ని సుఖభోగాలన్నీ ఇస్తాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక ఫలాన్ని ఇస్తాయి. కానీ ఇది నీ ప్రాపంచిక ఫలం కోసమే చేస్తే ఆధ్యాత్మిక ఫలం రాదు. నాకు మంచి మనస్సు కావాలి, నిర్మలమైన మనస్సు కావాలి, భగవత్ చింతన చేయాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, మనో నిగ్రహం కావాలి, వాక్కు నిగ్రహం కావాలి, కోపం తగ్గిపోవాలి, మంచి గుణాలు పెరగాలి, దైవీ గుణాలు నాలో పెరగాలి, అందరినీ ప్రేమించే గుణం నాలో రావాలి, అందరికీ మంచి జరగాలి అని అందరి కోసం నేను ప్రార్థిస్తే ఆధ్యాత్మిక ఫలం వస్తుంది. ఆ ఆధ్యాత్మిక ఫలంలోనే ప్రాపంచిక ఫలం కూడా ఇమిడి ఉంది.
కానీ ప్రాపంచిక ఫలం కోసమే చేసామనుకోండి, ఆధ్యాత్మిక ఫలం రాదు. రాకపోతే ఏమవుతుంది? దుఃఖం వస్తుంది వెనకాలే. ఆ ప్రాపంచిక ఫలంతో పాటు నేను ఉన్నా అంటుంది, అప్పుడప్పుడు దుఃఖం వస్తుంది. కనుక దుఃఖం రాకుండా ప్రాపంచిక ఫలితాలు రావాలంటే ఏం చేయాలో తెలిసిందా? ఇప్పుడు నిష్కామంగా చెయ్యి. దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడగకండి. ప్రాపంచికమైనవి అడగకుండా నాకు ఏది మంచిదో అది మాత్రమే ఇవ్వు. ఒకవేళ నేను ఏదైనా కోరుకున్నా కూడా ప్రాపంచికమైనవి, అది నాకు తెలియకుండా నేను చేసినా కూడా నన్ను మంచి మార్గంలో పెట్టు అని భగవంతుడిని ప్రార్థించాలి. అది కర్మఫలం త్యజతి అంటే. ఫలం ఏదొచ్చినా సరే, దుఃఖమైనా కావచ్చు సుఖమైనా కావచ్చు, నేను చేసిన కర్మఫలాన్ని వదిలిపెట్టాలి అన్నారు. కర్మఫలం త్యజతి. ఎందుకు వచ్చింది ఇట్లా ఈ ఫలం నాకు అని చెప్పి బాధపడకూడదు. ఫలం ఏమిటంటే పిల్లల్ని పెంచిన తర్వాత పెంచడం మన కర్మ. మన కర్మ అంటే మనం చేసే కర్మ. తర్వాత కర్మ అంటానండి, అది వేరే. ముందు కర్మ చేస్తాం, పిల్లల్ని పెంచడం అనేది. తర్వాత ఫలితం వస్తుంది. ఆ ఫలితం సుఖ రూపంలోనూ రావచ్చు, పిల్లల నుంచి దుఃఖ రూపంలోనూ రావచ్చు. ఆ ఫలాన్ని ఒకే విధంగా తీసుకోవాలి. నాది కాదు ఈ ఫలం, కృష్ణార్పణమస్తు రమార్పణమస్తు అని చెప్పాలి. ఫలం వచ్చినా సరే ఈ శరీరం అనుభవిస్తుంది అంతే, నాకు సంబంధం లేదు. అంతటి స్థైర్యం వస్తుంది మనిషికి. కర్మఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి. కర్మలను కూడా వదిలిపెడతాడు, ప్రాపంచిక కర్మలను వదిలిపెడతాడు. దైవ పూజ వదిలిపెట్టకూడదు, పంచమహాయజ్ఞాలు వదిలిపెట్టకూడదు. అర్థమైందా? ప్రాపంచిక కర్మలను తగ్గించుకొని సోమవారం మిస్ అవ్వకుండా క్లాస్కి వస్తాడు. గృహస్థాశ్రమంలో సన్యాసిత అంటే సన్యాసం తీసుకున్నాడని అర్థం. తగ్గించుకుంటాడు. ఇంట్లో అంతకుముందు టీవీ చూస్తున్నాడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, ఇప్పుడు కాస్త తగ్గించేసి 1 గంట చూస్తున్నాను అంతే. తర్వాత సమయం ఏం చేస్తాడండి, నారద భక్తి సూత్రాలు చదువుతానన్నాడు, మంచిది అన్నాడు. అది ప్రాపంచిక కర్మలను తగ్గించుకొని వేదాంతానికి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలకి ఎక్కువ సమయాన్ని ఇవ్వడం. అది తర్వాత తతో నిర్ద్వంద్వ భవతి. నిర్ద్వంద్వ అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా జయం వచ్చినా అపజయం వచ్చినా ఈ 2 ద్వంద్వాలు ఉంటాయి చూసారా, సుఖ దుఃఖాలు శీత ఉష్ణాలు, ఈ ద్వంద్వాలన్నిటికి కూడా అతీతంగా ఉంటాడు. అవి వస్తాయి, సహజం, వస్తే రానివ్వండి. అది నిర్ద్వంద్వ భవతి అంటే వాటిని ఒకే మనస్సుతో స్వీకరిస్తాడు. ఏదొచ్చినా సరే 10 మందికి చెప్పుకొని నాకు తలనొప్పి తల ఉంటే తలనొప్పి రాకుండా ఎట్లా వస్తుంది. ఇలా మనిషి ఎదగాలి. అనాత్మని అనాత్మగా చూడడం, ఆత్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, దానికి పరిపక్వత కావాలి. మానసిక పరిపక్వత రావడానికి సజ్జన సాంగత్యం కావాలి. సజ్జనులు ఎప్పుడైతే భగవత్తుని గురించి చెప్తూ ఉంటారు, మనలో ఒక మానసిక పరిపక్వత సంస్కారం అన్నీ వస్తాయి. సజ్జనుల సాంగత్యం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నదా లేదా? ఇప్పుడు ఉన్నదా లేదా? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.